రాయకల్ పట్టణంలోని శివాజీ విగ్రహం వద్ద కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీకి కేసీఆర్ గులాంగిరి అయ్యాడని, ఢిల్లీకి పోయి మోడీ మెడల్ వంచుతానన్న కేసీఆర్ ఇప్పుడు పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు బైక్ కట్ చేసి రాష్ట్రంలో బస్సు యాత్ర కొనసాగిస్తామన్న విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్ర సమస్యలపై మాట్లాడాల్సిన టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ కు బైకట్ చేసి రావడం విడ్డూరుగా ఉందని అన్నారు. రాష్ట్రంలో రైతాంగం అలాగే సింగరేణి బొగ్గు గనుల క్వారీ కేంద్ర ప్రభుత్వం వేలం వేస్తానంటే పార్లమెంట్ లో వాదించవలసిన ఎంపీలు మోడీకి కేసీఆర్ గులాంగిరి అయ్యాడని అర్థమవుతుందని అన్నారు. మన తెలంగాణ రాష్ట్రానికి ఈ సింగరేణి కోల్ బ్లాక్స్ వేలం అలాంటి నైజాం రాష్ట్రంలో ఈ మన సింగరేణి కాలనీస్ కేటాయింపు చేయబడినటువంటి ఒక కోల్ బ్లాక్స్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ప్రాంతంలో 2. అక్కడ జలగం వెంగళరావు ఓసీపీ సత్తుపల్లిలో, కోయగూడెం, భద్రాచలం, శ్రావణపల్లి, కళ్యాణికని, మంచిర్యాల ఇట్లా 4 కోల్ బ్లాక్స్ ఏదైతున్నదో ఈ వేలం ప్రకటించింది. సింగరేణి కాలనీస్ యొక్క హక్కు వీళ్ళకి కేటాయింపు చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుండ్రు, నేను ముఖ్యమంత్రి ఉత్తరం రాసిన నన్ను మోడీ పట్టించుకుంటలేడు అని చెప్పి అంటుండే. వాస్తవం, నువ్వు ముఖ్యమంత్రి ఉత్తరం రాసినా పట్టించుకుంటలేడు, నేను ఉత్తరం రాసినా పట్టించుకోలేడు అని చెప్పని ఈడ మాకు చెప్తే ఏం లాభం ఉన్నాయి? పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి, నీ పార్లమెంట్ సభ్యులు ఏదైతుందో అయితే రైతాంగం సమస్య మీద కాడెత్తేసింది. ఏమన్నా 50,000 మంది సింగరేణి కార్మికులు కుటుంబాలు ఏదైతుందో దీనిపై ఉపాధి పొందుతుంది. మన థర్మల్ ప్రాజెక్ట్స్ అన్ని విద్యుత్ ఉత్పాదన ఏదైతున్నదో ఈ సింగరేణి బొగ్గుపై ఆధారపడి ఉన్నది. థర్మల్ ప్రాజెక్ట్స్ విద్యుత్ ఉత్పాదన ఈ సింగరేణి బొగ్గుపై ఆధారపడి ఉన్నది. చూడండి, ఇంత ప్రాధాన్యతమైన అంశం ఏదైతున్నదో రాష్ట్రం హక్కులు కోల్పోతుంటే నువ్వు పార్లమెంట్లో అంశాన్ని లేవనెత్తి ఇలా ప్రభుత్వ దృష్టిని ఆకర్షించి ప్రభుత్వాన్ని ఏదైతుందో ఒప్పించి మన సింగరేణి బ్లాక్స్ కాపాడుకోవాలి. ఏమి ఇక నేను పోనేవో పార్లమెంట్కు అలా మాటింటలేడు అని నట్టేట ముంచుతున్నాం, అటు రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నాం. ఇటు సింగరేణి ఏదైతే తెలంగాణ ప్రైడ్, సింగరేణి కోల్ కంపెనీ ఏదైతుందో తెలంగాణ ప్రైడ్ అంటున్నది. మన సింగరేణి కార్మిక సోదరులు నిరవధిక సమ్మె పిలుపునిచ్చి ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని నూనె గింజలకి ఏదైతుందో క్వింటల్కి ఒక 500 రూపాయలు బోనస్. ఎందుకంటే ఉత్పత్తి తక్కువ ఉంటుంది. మేము వరి మొక్కజొన్న ఏదైతుందో 25 క్వింటల్ వస్తాయి ఎకరాన. యావరేజ్ క్రాప్ మనం 25 క్వింటల్ లెక్కించవచ్చు. నీకు పప్పు దినుసులు నూనె గింజలు ఏదైతుందో ఆ స్థాయిలో రావు. కాబట్టి అక్కడ 200 అంటే అది న్యాయం కాదు. నువ్వు పప్పు దినుసులకు ఏదైతుందో 500 రూపాయలు బోనస్. 2,500 కోట్లు సరిపోతాయి అంటే నేను చేస్తాను. నువ్వు 2,500 కోట్లు ఇలా రబ్బీకి సంబంధించి వరి ధాన్యానికి, మొక్కజొన్నకు, పప్పు దినుసులకు, నూనె గింజలకు అన్నిటి కూడా నువ్వు 200 నుండి 500 రూపాయల వరకు బోనస్ కల్పించాలి. నీ వ్యత్యాసం ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ కేంద్రం ఏమంటుంది, నువ్వు బాయిల్డ్ రైస్ నేను తీసుకోను, రా రైస్ తీసుకుంటాను. గమనించిందని ఇప్పుడు బాయిల్డ్ రైస్కు రా రైస్ వ్యత్యాసం ఏంటి? రా రైస్లో నూనె ఎక్కువ. ఇలా బాయిల్డ్ రైస్లో 20 కిలోల నూనె అయితే రా రైస్లో 40 కిలోలు. కలెక్టర్ గారి బాధ్యత. నెంబర్ 2, ఈ ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యానికి మీరు ఐదర్ ఓపెన్ నెట్టింగ్ చెప్పింది, రైస్ మిల్లులు స్థానికంగా మిల్స్తోని కొనుగోలు చేపిస్తే, లేదంటారా పెద్దపిల్ల ఆర్ఓ ఇప్పటికైనా తెప్పించి ధాన్యం స్పీడప్ చేయండి సేకరణ. ఇది ఖరీఫ్ సంబంధం. ఇక రబ్బీకి సంబంధంగా ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో ఢిల్లీకి పోయి నేను అవసరం వస్తే మోడీ మెడల్ వంచుతా, నాకు రాష్ట్ర రైతాంగం ప్రధానము అనేది ఢిల్లీ పోయిండో నిజంగా నేనే మోడీ మెడల్ మంచి సాధించుకుని వస్తుందని చెప్పి అనుకున్నాను. అందరూ కూడా అవసరం జంతర్ మంత్రుల దగ్గర ధర్నా చేపట్టున్నాయన మేము కూడా మీకు తోడైతామని చెప్పాను. అవసరం వస్తే జంతర్ మంత్రుల దగ్గర ధర్నా చేయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా స్టేట్ ఇంట్రెస్ట్ లోపల
ఇక్కడ రైతు సంక్షేమం దృష్ట్యా మేము కూడా మీతో భేషజాలు లేకుండా మీకు చేస్తామని చెప్పాను. వాళ్ళ జంతర్ మంతర్ ధర్నా లేదు. మేము పార్లమెంట్ స్తంభింపజేస్తానని చెప్పాను. చివరికి పార్లమెంట్ సభ్యులు కాడెత్తేసినట్టు మరి మోడీ గారి నుండి కేసీఆర్కి ఏం ఆదేశాలు వచ్చినాయో కేసీఆర్ ఆయన పార్లమెంట్ సభ్యులకి ఏం సూచన చేసిండో కానీ వాళ్ళు ఏ పార్లమెంట్ స్తంభింపజేస్తామో ఈ వింటర్ సెషన్ అయిపోయేంత వరకు ఇవాళ రాష్ట్ర రైతాంగమే మన ప్రధానం. రాష్ట్ర రైతాంగం ఇలా రబీకి సంబంధించి ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి మరి మొత్తం వింటర్ పార్లమెంట్ సెషన్స్ అన్నీ మేము స్తంభింప చేసినా కానీ మేము సాధిస్తామని చెప్పాను. ఇవాళ మొన్న బేస్తా మీ వైఫల్యం అనాలనా లేక మీరు కూడా మిల్లర్లతో మీ లాగా తేనని చెప్పని భావించాలి. మీరే నిర్ణయించుకోండి. ఈ అంశాన్ని స్వయంగా కమిషనర్ సివిల్ సప్లైస్ గారికి కూడా కలిసి విజ్ఞప్తి చేసి కలెక్టర్ గారికి కలిసిన ఒక వారం 10 రోజుల తర్వాత సరే నాకు ఇక్కడ స్పందన కల్పించింది, ఆశించిన మీద స్పందన కల్పించింది. నేను కమిషనర్ సివిల్ సప్లైస్ గారిని కలిసి సేమ్ సబ్జెక్టే ఇక్కడ ఏ విధంగా మిల్లర్లు రైతాంగాన్ని దోపిడీ గురి చేస్తుండ్రు, ఏ విధంగా అధిక తూకం చేస్తున్నారు, ఏ విధంగా ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జ్ తూకాన్ని అనుగుణంగా చెల్లింపు చేయవలసింది దాన్ని పక్కన పెట్టి ట్రక్ షీట్ అని చెప్పని రైతును మోసం చేస్తుంది. ఇవన్నీ కూడా ఆయన లిస్ట్లో పోయింది. అయితే రెండు, ఒకటి మీ నిర్లప్తత నిర్లక్ష్యం కావాలి, లేకుంటే మీరు కూడా మిల్లర్లతో మిలాఖత్ అయ్యింది అంతే కదండి. అయితే మస్ట్ బి నిర్లప్తత నిర్లక్ష్యం, లేకుంటే మీరు కూడా వాళ్ళతో మిలాఖత్ అయ్యింది. నువ్వు రైతు వాడు రబీ సాగు గురించి ఆలోచించేయాలన్నా మెదక్ జిల్లాలో అయితే పాపం రైతు వాడు ముఖ్యమంత్రి గారి పేరిట లేఖపెట్టి చనిపోయింది. చనిపోయింది. ఇవాళ ఖరీఫ్లో నేను ఆశించిన మేరకు పంట దిగుబడి పొందలేకపోయాను. నేను పార్లమెంట్ సభ్యులు మీరు ఎన్నికైనా అడుగుతున్నాను. నేను కేసీఆర్ గారు ఏదైతున్నదో ఇందుకేనా నేను వాళ్ళు రైతు సమస్యల మీద రైతాంగాన్ని అట్టేయడం ఉంచుతున్నాం. ఇప్పుడు సింగరేణి యాజమాన్యం ఏమనంటే కేంద్రం నాకు సహకరిస్తలేదు. వాస్తవం, నీ కేంద్రం సహకరిస్తలేదు అంటారు, మేము కూడా అంటున్నాం. మరి అటువంటి నువ్వు ఎందుకు మద్దతు తెలుపుతున్నావు? నువ్వు కేంద్రం సహకరిస్తలేదు అని చెప్పి నువ్వే అంటున్నావు. తెలంగాణ హక్కులను కాలరాస్తుందని చెప్పి నువ్వే అంటున్నావు. వాడు అడిగినా అడగకుండా నువ్వు ఆయనకి ఎందుకు మద్దతు తెలుపుతున్నావే? వీళ్ళు గడిచిన 7 సంవత్సరాలలో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్లో చెప్పే ప్రతి అంశం మీద టీఆర్ఎస్ మద్దతు తెలిపిందే. రాష్ట్రపతి ఎన్నికల మద్దతు తెలిపింది, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు తెలిపింది, లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో మద్దతు తెలిపింది. చివరికి మోడీ గారు తెలంగాణ వస్తే हमको कुछ नहीं चाहिए आपका प्यार चाहिए అని చెప్పారు కూడా మాట. మస్కడ్ పోయించిన వారికి ఆ బీమా లేదు, ఈ బీమా లేదు, ఏ బీమా లేదు. ఏ విధంగా రైతు బీమా 5 లక్షలు కలిగిస్తూ అని చెప్పి అంటున్నావు. ఇది ఎన్నికల వాగ్దానం, ఉద్యమ వాగ్దానం. ఎన్నికల వాగ్దానం మీద ముందు ఉద్యమ వాగ్దానం. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో ఇవాళ ఈ గల్ఫ్ కార్మికులు అకాల మరణం చెందినట్టయితే అంటే వాళ్ళు మరణిస్తే అది ఏ విజయం చావైనా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. దాన్ని ఆమోదం తెలిపిన కాంగ్రెస్ వస్తే కూడా ఇస్తామని చెప్పాను అన్నవి. మేము ఇంతవరకు దాన్ని ఊసలేదు. నువ్వు ఏ విధంగా రైతు బీమా అమలు చేస్తామని చెప్పంటారు. ఇక్కడ ఉపాధి పొందలేక, ఇక్కడ బతుకుదరు లేక వాడు దేశం కాని దేశం బాధ పిల్ల ఊరుకునేది ఇస్తుందో వాడు దుబాయ్ మస్కట్ కూర్చుంటాడు. వాళ్ళకి ఆ 5 లక్షలు కనీసం కల్పింప చేయడం మీ బాధ్యత. అది మీ ఎన్నికల వాగ్దానం. తెలంగాణ రాష్ట్రం కేంద్రం నుండి మనకు రావాల్సిన హక్కులను సాధించుకోలేకపోవటం ఇది టీఆర్ఎస్ వైఫల్యము. దీన్ని కేసీఆర్ నైతికంగా బాధ్యత వహించాలి. ఇప్పటికైనా నీ పార్లమెంట్ సభ్యులకు డైరెక్షన్ ఇవ్వు. ఐఎమ్ డిమాండింగ్
కేసీఆర్ గారు ఇప్పటికే నీ పార్లమెంట్ సభ్యులకు డైరెక్షన్ ఇవ్వు. నువ్వు ఏ సందర్భంగా వాళ్ళను ఈ వింటర్ సెషన్ పూర్తిగా బైకాట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు, దాన్ని రిటర్న్ తీసుకొని వెనక్కి తీసుకొని రేపు మండే రేపు సెషన్ ఉంది. మళ్ళీ ఆ సింగిల్ కోల్డ్ బ్లాక్ సంగతి చేస్తావా? రబీకి సంబంధించిన ధాన్యం సేకరణ నువ్వు ఒత్తిడి ముమ్మరం చేయి. ఈ పార్లమెంట్ సభ్యులు ఎంపిక అయింది ఏదైతే ఉన్నదో ఇంట్లో ఉండడానికి కాదు,